జై హింద్ ఫ్రెండ్స్. తగ్గేదే లేదు. ఈ డైలాగు చెప్పిన తర్వాత నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయి ఉంటుంది నేను ఇంకా ఏ అంశం గురించి మాట్లాడదలుచుకుంటున్నాను అని చెప్పేసి. సోదరులారా, మిత్రులారా, సమాజంలో ఈ ఒక్క డైలాగ్ ప్రతి ఒక్కరు అనేకమైనటువంటి అంశాలు, జరిగినటువంటి సంఘటనల గురించి దాని గురించి మాట్లాడుతున్నాను. నేను ఆ పర్టికులర్గా ఆ కథానాయకుడు పేరు కానివ్వండి, లేకపోతే అక్కడ జరిగినటువంటి ఇష్యూ గురించి కానివ్వండి, మనం అక్కడ లేము కాబట్టి, కానీ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, లేకపోతే ఒక మహిళ మృతి చెందడం కానివ్వండి, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. సరే, అనేక మంది అనేకమైనటువంటి విషయాలు మాట్లాడారు, కానీ ఈ అంశాన్ని నేను చాలా నిశ్చితంగా గమనిస్తూ వస్తే నాకు ఈ ఒక్క డైలాగు నాకు బాగా అంటే ఈ అంశంపై ఖచ్చితంగా మాట్లాడాలనిపించింది. సమాజంలో యువత ప్రాధాన్యత ఎంత ప్రాముఖ్యత ఉందో స్వయాన ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక సార్లు చెప్తున్నారు. దేశంలో 50% కన్నా యువశక్తి ఉంది మాకు, ఇది మనకి అందరికన్నా పెద్ద గర్వకారణం అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అనేక సార్లు చెప్పారు. ఈ రోజున సమాజంలో చూసుకుంటే కనుక ఈ సినిమాలో ఉన్నటువంటి డైలాగు తగ్గేదే లేదు. నేనేమంటానంటే ఆ తగ్గని వాడు అసలు మనిషే కాదు అంటాను. తగ్గడం అనేది తెలియని వ్యక్తిత్వము, అసలు అది వ్యక్తిత్వమే కాదు అంటాను. ఇంకో సినిమాలో మనం ఇంకో చోట కూడా మనం ఇంకో డైలాగ్ కూడా వినున్నాము, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నెగ్గుతాడు అని చెప్పేసి. కాబట్టి సోదరులు ఈ విషయాన్ని గమనించాలి. ఏదైతే ఈ యువత యొక్క గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను ఆ తగ్గేదే లేదు అన్న ఏదైతే ఒక ఈగోయిస్టిక్ వర్డింగ్ ఉందో, ఆ వర్డింగ్ ని శిరసా వహిస్తూ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేస్తూ వారి యొక్క జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. నంబర్ 1. నంబర్ 2, ఆ సినిమా నేను కొంచెం చూసిన తర్వాత నాకు దాంట్లో చాలా బాగా కోపం వచ్చినటువంటి అంశం ఏంటంటే, ఒక సీఎంని, అంటే దాంట్లో యాక్చువల్గా హీరో అని చెప్పేసి మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, యాక్చువల్గా సమాజం మన సొసైటీలో చూసుకుంటే కనుక ఇటువంటి పనులు చేసేది హీరో కాదు. ఇటువంటి పనులు చేసేవాడిని విలన్ అంటాం. ఆ విలనస్ క్యారెక్టర్, ఆ విలను తన యొక్క మాటను నెగ్గించుకోవడానికి అవసరం పడితే కనుక ఆ సీఎంనైనా కానీ దించేస్తాడు. తనకి కావాల్సినటువంటి సీఎంనైనా కానీ నేను తెచ్చుకుంటాను అని చెప్పేసి ఒక రకమైనటువంటి మెసేజ్ ఈ రోజున సొసైటీలో మొత్తం కూడాను అత్యంత దారుణంగా తీసుకుని వెళ్తుంది. ఇది ఏమాత్రం కూడాను సహించరంది. ఈ రోజున తగ్గేదే లేదు అన్న ఏదైతే డైలాగ్ ఉందో, ఈ డైలాగుతో యువత ఒక వ్యసనంలా దానికి చెప్తూ నిజంగానే ఆ రకంగా చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఆ సొసైటీలో ఇది చాలా విపరీత పరిణామాలకు దారి తీస్తుంది అన్న సంగతి మనం అందరం కూడాను గమనించవచ్చు. అదేవిధంగా ఈ రోజున అసెంబ్లీలో లేవదీసినటువంటి అంశం ఇక్కడ మనకి తెలిసిన తర్వాత కూడాను ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. ఒక మహిళ ప్రాణం పోయింది, ఇంకో అబ్బాయి కొట్టుమిట్లాడుతున్నాడు, కొనుగుపుడుతూ ఉన్నాడు, అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తాను అని చెప్పిన తర్వాత కూడాను నేను సినిమా చూసి వెళ్తాను అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన అక్కడి నుంచి వెళ్ళకపోతే పైన నుంచి ఆఫీసర్స్ మేము మీకు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే అప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళారంటే కనుక, ఇది కనుక ఒకవేళ నిజం ఉంటే కనుక అసలు ఏదైతే మానవత్వం ఉందో దానికి ఆ హీరో ఒక మాయని మచ్చగా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాణం కన్నా గొప్పది ఏది కూడాను కాదు. ఈ రోజున మీరు ఒకవైపున మీరు జస్ట్ 24 hours కూడా కాదు, ఐ థింక్ ఒక 12 hours, లేకపోతే మహా అయితే ఒక 16 to 18 hours మధ్యలో మీరు జైల్లో ఉంటే కనుక మిమ్మల్ని కలవటానికి అనేక మంది, మొత్తం సినీ ప్రపంచం మొత్తం కూడా కదిలి వచ్చింది. దాన్ని మళ్ళీ మీ సోషల్ మీడియా మాధ్యమంలో మొత్తం ప్రపంచానికి మొత్తాన్ని కూడా చూపించారు మీ యొక్క పవర్ని. అంటే దాంట్లో కూడాను తగ్గేదే లేదు అన్న విధంగా మీరు నటించడం కాదు, జీవించారు. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల అది సమాజానికి ఒక మంచి సంకేతం ఇచ్చిన వాళ్ళు ఏమాత్రం కూడాను అవ్వరు. రెండో వైపు నుంచి ఆ పిల్లవాడికి వెళ్ళి కలవటానికి మీకు 24 గంటల తర్వాత రెండో రోజు తెలిసింది అంటే అంత అమాయకంగా ప్రజలు కనిపిస్తున్నారా? ప్రతి ఒక్కరికి కూడాను సోషల్ మీడియాలో కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి, నేషనల్ మీడియాలో సైతం అదే రోజు మొత్తం ట్రోల్ అయింది. కానీ మీకు 24 గంటల తర్వాత మాకు తెలిసింది అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే ఏ రకంగా నమ్మమంటారు?
పోనీ ఇందాక మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా మీరు మాట్లాడుతూ మీ యొక్క ఏదైతే లాయర్లు ఇచ్చినటువంటి సలహాల్ని మీరు చూసి డైరీని తిప్పి మీరు మాట్లాడుతున్నారో అది చూస్తేనే అర్థం అయిపోతుంది. మీరు నిజంగా మీరు మనస్ఫూర్తిగా మాట్లాడదలుచుకుంటే కనుక డైరీ అవసరం లేదు. మీరు మనస్ఫూర్తిగా మాట్లాడదలుచుకుంటే కనుక మీకు సలహా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కోర్టులో కేసు ఉంటే ఏమైంది, మీరు వెళ్ళి పరామర్శిస్తే ఏమైంది, అది ఇంకా మీకు పాజిటివ్ గానే అవుతుంది కదా. కానీ ఇదంతా కాకుండా ఈరోజు మీరు కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు వీటిని, అంటే కాకమ్మ కబుర్లు చెప్పడం అంటారు. కాబట్టి వీటన్నింటినీ కూడా మానేసి సొసైటీకి ఉపయోగపడేటటువంటి సినిమాలు ఏమైనా తీస్తే కనుక బాగుంటుంది. ఈ రోజున యువకుల్ని పెడదోవ పెట్టించే విధంగా, యువకులకి ఒక మార్గభ్రష్టులు చేసే విధంగా మీరు తీస్తున్నటువంటి సినిమా కానివ్వండి, లేకపోతే మీరు ఇచ్చినటువంటి డైలాగ్ కానివ్వండి, నేను మరోసారి రిపీట్ చేస్తున్నాను, తగ్గేదే లేదే అని చెప్పడం అనేది చాలా 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 పొరపాటు. దాన్ని కనుక ఎవరైనా కానీ దాన్ని తన లైఫ్లో ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి ప్రయత్నిస్తే కనుక శిథిలావస్థలకి కూలిపోవడం తప్పించి ఇంకేముండదు. మనిషి అన్న తర్వాత తగ్గాల్సిందే. తగ్గినవాడు మాత్రమే మనిషి, తగ్గినవాడు మాత్రమే నెగ్గగలడు, తగ్గినవాడు మాత్రమే మనసుల్ని దోచుకోగలడు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.